హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పన్వి బైట్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా ఈజీ అండ్ సింపుల్గా మనకి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే తక్కువ మసాలాతో ఎగ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. దీన్ని ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికోసం ముందుగా ఒక కడాయిలోకి 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే యాడ్ చేసి అందులోకి దాల్చిన చెక్క, లవంగాలు ఇంకా యాలకులని కొద్దిగా క్రష్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటోలు కట్ చేసి పెట్టుకున్నవి తీసుకొని ఈ ఆయిల్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్తో పాటు ఇందులోకి మనం కరివేపాకును కూడా ఒక రెమ్మ తీసేసి వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఈ ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులోకి పచ్చిమిర్చి కానీ యాడ్ చేసి దీన్ని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని కూడా యాడ్ చేసి ఈ టమాటోస్ అనేవి కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకొని ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే అంతవరకు ఫ్రై చేసుకొని ఇది కూడా కొంచెం కలర్ చేంజ్ అయింది అంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా గరం మసాలా ఇంకా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని కూడా తీసుకొని దానిపైన పీల్ తీసేసి ఈ మసాలాలోకి యాడ్ చేయాలి. ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న మసాలా మొత్తం ఈ ఎగ్స్కి పట్టేలాగా మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న ఎగ్స్ని అన్నిటినీ మనం ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా నానబెట్టేసుకున్న బియ్యాన్ని, రైస్ కుక్కర్ ఉంటుంది కదా, ఇది ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఇలాగా ఆ రైస్లోకి మనం ఎగ్స్ని పక్కన పెట్టుకొని ఆ మసాలా మొత్తం ఈ వాటర్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి బియ్యాన్ని కానీ యాడ్ చేసేసి మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ఈ బియ్యానికి మసాలా అనేది బాగా పడుతుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా రాళ్ళు ఉప్పునైతే తీసుకొని ఇలాగా వేసుకుంటున్నాము. చూసారు కదా, ఇది 50% కుక్ అయిన తర్వాత మరొకసారి గెంటిని తీసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. ఎందుకంటే కింద రైస్ పైన రైస్ మొత్తం బాగా కలిసిపోతుంది. సో అందుకని ఒకసారి బాగా కలుపుకుంటే మనకి రైస్ అనేది ఈవెన్గా కుక్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి ఇది 70% కుక్ అయిన తర్వాత మనం ఇందాక ఎగ్స్ని పక్కన పెట్టాం కదా, ఆ ఎగ్స్ని కూడా ఈ రైస్లోకి యాడ్ చేసుకోవాలి. ఇవి ఫస్టే యాడ్ చేస్తే బాగా మెత్తగా అయిపోతాయి. అందుకని మనకి రైస్ ఒక 80% కుక్ అయిన తర్వాత ఈ ఎగ్స్ని కూడా అన్నిటినీ ఇలాగా నీట్గా యాడ్ చేసుకున్న తర్వాత దీనిపైనే కొద్దిగా గార్నిష్ కోసం కొత్తిమీరని చల్లుకోవాలి. ఇది ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఒక 5 నుంచి 10 నిమిషాలు మూత పెట్టేసి ఉడికించుకుంటే మనకి ఎంతో టేస్టీగా పొడి పొడిలాడుతూ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే మనకి చక్కగా బిర్యానీ రెడీ అయిపోతుంది. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా స్పైసీ తక్కువగా మంచిగా తినేస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.